రీసెంట్గా చంద్రబాబు జగన్కి అయితే ఒక భారీ ఆయుధాన్ని ఇచ్చినట్టయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా, సీఎం జగన్మోహన్ రెడ్డి సింగనమల నియోజకవర్గానికి ట్రిప్పర్ డ్రైవర్, లారీ డ్రైవర్ అయిన వీరాంజనేయుల్ని అయితే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా అటు చాలా వర్గాల నుంచి కూడా ఆయనకు సపోర్ట్ వచ్చింది. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తిని, ఒక సామాన్య వ్యక్తిని, ఒక ట్రిప్పర్ డ్రైవర్ని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అనేది అయితే ఒక గొప్ప విషయం అని అయితే అటు అధికార ప్రతిపక్షాల నుంచి కానీ గ్రౌండ్ అంటే సామాజికంగా పేద వర్గాల నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయనకి మంచి టికెట్ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజులో ఎమ్మెల్యే టికెట్ దక్కాలంటే దాదాపు 10 కోట్ల నుంచి 15 కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటిది ఒక సాధారణ వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని అయితే చాలామంది అయితే జగన్ అభినందించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆ సింగనమల నియోజకవర్గానికి వెళ్ళి ఆ యొక్క ట్రిప్పర్ డ్రైవర్ని అయితే అవమానించినట్టయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడంటే, ఒక ట్రిప్పర్ డ్రైవర్కి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఆయన ఏం పని చేస్తారు, ఆయనకి ఏమీ ఎలాంటి అవగాహన లేదు, ఎలాంటి ఏలుముద్రగాలను మీరు ఎందుకు పెట్టుకున్నారు, ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మీ యొక్క మీకేం ప్రయోజనం వస్తుంది, వాళ్ళ అసెంబ్లీలో పోరాడు, జగన్ ఎక్కడ తంబేయమంటే ఎక్కడ, సంతకం పెట్టమంటే అక్కడ పెడతారని చెప్పేసి ఆయన అయితే అవమానకరంగా మాట్లాడటం జరిగింది. అయితే ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడికి కౌంటర్ ఇస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ, చూసారా చంద్రబాబు నాయుడికి పేదలంటే ఎంత చులకనో, ఒక్క పేదవాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడలేకపోయి ఒక ఏలుముద్రగాడని చెప్పేసి అసహ్యంగా మాట్లాడుతుండని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా జరిగిన మినీ సిద్ధం సభలో అయితే చెప్పడం, చంద్రబాబుకి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇంకొక కీలక విషయాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. నేను ఇచ్చిన ట్రిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చిన కదా, ఆయన ఏమీ వేలుముద్రగాడు కాదని, ఆయన చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువే చదివాడని, ఎంఏ ఎకనామిక్స్ చదివాడని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలు కూడా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు యొక్క పెత్తందారీతనం, చంద్రబాబు నాయుడు దళితులను అవమానించడం మరొకసారి అయితే బయటపడిందని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. మనందరికీ తెలుసు, పోయినసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చింతమనేని ప్రభాకర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, దళితులు రాజకీయాలకు పనికిరారని, దళితులు ఎలాంటి రాజకీయాలు చేయకూడదని, మేమే రాజకీయాలు అంటే కమ్మవారి రాజకీయాలు చేయాలని అయితే ఆయన ఆ యొక్క స్టేట్మెంట్ వల్ల టీడీపీకి బాగా నష్టమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ స్టేట్మెంట్ చేయడం వల్ల టీడీపీకి ఎంతవరకు నష్టమైందో చూడాలి.